జీవనాడి 31 సాహితీ ప్రతిభ కార్యక్రమానికి స్వాగతం. ప్రస్తుత కార్యక్రమంలో ఇప్పపూలు గిరిజన సంచార తెగల కథా సంకలనం నుండి మరో కథ జంగుబాయి వినిపించబోతున్నాం. కథా రచయిత్రి గోపి భాగ్యలక్ష్మి, వ్యాఖ్యాత జీవన్. ఆదిలాబాద్ జిల్లా ఆదివాసీ జీవితాన్ని చిత్రించే మరో అరుదైన కథ జంగుబాయి. సాధారణంగా గిరిజన కథలన్నీ ఆర్థిక కోణం నుంచే సాగుతాయి. కానీ వాటికి తోడు మరో పార్శ్వం నుంచి కూడా ఈ కథ మొదలవుతుంది. పక్కపక్కనే ఉండే గొండుగూడానికి లంబాడి తండాకు అనుసంధానం చేసి కథ సాగుతుంది. ఆ రెండు గూడాలకు చెందిన యువతులైన జంగుబాయి, కమల జీవితాల చుట్టూ ఈ కథ నడుస్తుంది. ఎత్తుగడ నుంచి ముగింపు వరకు బిగిన చదివించే గుణం ఉన్న ఈ కథలో ఆ యువతుల జీవన నైర్మల్యం మనకు కనిపిస్తుంది. వాటితో పాటే ఆయా గూడెల్లోని ఆచారాల పేరిట సాగే మూఢనమ్మకాలు వారి జీవితాలను ఎలా కడగండపాలు చేస్తాయోనన్న విషయాన్ని లోతుల్లోకి తెరచి చూపిస్తారు రచయిత్రి గోపి భాగ్యలక్ష్మి. వినండి ఆ కథ. కథ జంగుబాయి, కథా రచయిత్రి గోపి భాగ్యలక్ష్మి. బండి గుట్ట మలుపు తిరిగింది. అక్కడికి కొద్ది దూరంలో ఊళ్ళోని గుడిసెలు కనిపిస్తున్నాయి. ఊళ్ళోకి వచ్చి రావటంతో ఒంటి నిండా గుడ్డలు లేని పిల్లలు బండి వెంటబడి నాకు అర్థం కాని భాషలో ఏదో అంటూ అరుస్తూ బండి వెంట పరిగెత్తారు. మా వారి స్కూల్ వాచ్మన్ ఎదురొచ్చి రామ్ సార్ అన్నాడు. నేను ప్రశ్నార్థకంగా ముఖం పెట్టేసరికి వాచ్మన్ అర్థం చేసుకుని నమస్తే అమ్మా అన్నాడు. నేను కలుపుగోలుగా నవ్వాను. ఇల్లు చూసి పెట్టినాం సార్, బడికి దగ్గరే వాచ్మన్ మాకు చెబుతూ గోండు భాషలో బండి ఎక్కడికి పోవాలో సోము చెప్పాడు. రాజు మావారు బండి దిగారు. బండి ఒక ఇంటి ముందు ఆగింది. ఆ ఇల్లు నాకు ఒక పర్ణశాలలాగా అనిపించింది. కంక వెదురు కంక పేళ్లతో ఇంటి ముందు దడిగట్టారు. ఇంటి ముందు శుభ్రంగా అలికి ముగ్గు పెట్టి ఉన్నది. ఇంటి తలుపు కూడా వెదురుబద్దలతో అల్లింది. వాచ్మన్ తలుపు తీశాడు. నా పేరు జంగు, ఏమన్నా కావాలంటే చెప్పండి అన్నాడు. హాస్టల్ వంట మనిషి సామాన్లు లోపలికి చేరవేస్తున్నాడు. నీ పేరేమిటి అన్నాను నేను. నామ్దేవ్ ముక్తసరిగా చెప్పాడు. అతని వివరాలు అడిగాను. అతనిది ఇక్కడికి 4 కోసుల దూరంలో ఉన్న ఊరు. ఎలా తెలిసిందో కానీ ఇంటి ముందు ఆడవాళ్ళు చాలామంది వచ్చి చేరారు. వాళ్ళ కళ్ళల్లో ఏముందో నాకు అర్థం కాలేదు. వాళ్ళల్లో వాళ్ళే ఏదో మాట్లాడుకుంటూ బిడియపడుతున్నారు. బహుశా నా కట్టు బొట్టు గురించేమో. వాళ్ళల్లో చాలామందికి పై ఆచ్ఛాదన ఏమీ లేదు. చీర కూడా చిత్రంగా కట్టుకున్నారు. ఒకరిద్దరు ఈ తరం పిల్లలు జాకెట్లు వేసుకున్నారు. నేను బయటకు వచ్చి పలుకరింపుగా నవ్వాను. వాళ్ళు నవ్వారు. అమ్మకు గోండి రాదు, నామ్దేవ్. ఒక నడికారు స్త్రీ ముందుకొచ్చి, అమ్మ మాకీ తెలుగు కొద్దిగా వస్తుంది, మేము ఈ పక్క గుడిసెలో ఉంటాం, ఈ ఇల్లు కూడా మాదే అన్నది. ఇంటామెకు తెలుగు తెలుస్తుంది. అమ్మయ్య, బతికిపోయాను. ఎంతమంది పిల్లలు మీకు? మీ ఆయన ఏం చేస్తాడు? నేను మాట కలుపుతూ అన్నాను. నాకు 3 బిడ్డలు, 1 కొడుకు. మా ఇంటి మనిషి నేను షేరు చేసుకుంటాం అన్నది. ఆమె ఇంకా ఏమి చెప్పాలో తెలియక నిలుచున్నది. నామ్దేవ్ బకెట్లతో నీళ్లు తెచ్చిపెడుతూ, మీరంతా పోండి, అమ్మ అలసిపోయి ఉన్నారు అని గోండి భాషలో చెప్పాడు. అమ్మ తానాల అర్రగి ఇక్కడ ఉన్నది చూయించి వెళ్ళిపోయిండు. ఇంటికి కొద్ది దూరంలో తడికలతో కట్టిన చిన్న గది లాంటిది స్నానం గది. స్నానం చేసి వచ్చాను. ఈలోగా రాజు మావారు ఓ రౌండు ఊరు తిరిగి వచ్చారు. ఆకలిగా ఉన్నది, తాగటానికి నీళ్లు కావాలి. ఇక్కడ మంచినీటి బావి ఎక్కడుంది అడిగాను నేను. ఇక్కడ బావులు ఉండవు, అన్నింటికీ పారేవాగు నీళ్లే మావారు. రాజు బెడ్డింగ్ పరుచుకుని ఒరిగిపోయాడు. నీకు అలవాటయ్యేదాకా నా శిష్య పరమాణువులున్నారు. నామ్దేవ్, జంగు ఉండనే ఉన్నారు. ఇప్పటికీ
నామదేవ్ తెచ్చిన నీళ్లతో సరిపెట్టుకోవాలి అన్నారు మా వారు. కాస్త తిందామనుకొని ఆ మాటే మరిచి కాసేపు అలా ఒరిగాం. నిద్ర పట్టేసింది. మెలకువ వచ్చేసరికి అంతా అయోమయంగా కనిపించింది. సాయంత్రం 5 అయింది. మా వారు ఎప్పుడూ లేచి బయటికి వెళ్ళినట్లున్నారు. గోతాం సంచుల్లో కట్టిన వంట పాత్రలు తీశాను. మొదట మంచినీళ్ళు కావాలి. ఈ పూటకు నేను తెస్తాలే అక్క అన్నాడు రాజు. నేను చూడాలి కదా. బిందె తీసుకొని నేను బయలుదేరాను. తలుపు దగ్గర వేస్తుంటే ఇంటివారమ్మాయి కాబోలు నా ముందు వచ్చి నిల్చున్నది. నల్లటి శరీరం, నేరేడు రంగులో మెరుస్తోంది. కళ్ళు స్వచ్ఛంగా నిర్మలంగా మెలమెల్లాడుతున్నాయి. 16 కన్నా ఎక్కువ ఉండదు వయస్సు. చేతిలో బిందె తీసుకొని నేను తెస్తానన్నది. వద్దు, నేను కూడా మీ ఊరు చూడాలి కదా అని నేను బయలుదేరాను. తను కూడా మరో కుండ తీసుకుని నా వెంట ప్రయాణమైంది. నీ పేరేమిటి? నేను. జంగుబాయి. తను. జంగుబాయి నేను ఎన్నడూ వినని కంఠస్వరంతో ఏదో చెబుతూనే ఉంది. తన తండ్రి పేరు భీము అట. తల్లి పేరు లచ్చుంబాయి. తన అక్కకు పెళ్ళయిందట. పక్కగూడెమే అక్క అత్తగారి ఊరట. చెల్లి పేరు రుక్మా. రుక్మా? రుక్మా ఎవరు చెప్పారు వీళ్ళకి ఈ పేర్లు? జంగుబాయి అడవి పక్షిలాగా అడగనివి అడిగినవి అన్నీ చెబుతూనే ఉన్నది. ఇంతలోనే వాగు వచ్చింది. వాగు గట్లు కోసి నా చీరతో పాటు కిందికి దిగటం కష్టంగా తోచింది. ఏటవాలుగా ఉన్న ఒడ్డు మీద ఒక్కో అడుగు వేస్తే 4 అడుగులు అనుకోకుండా పడుతున్నాయి. అక్కా జాగ్రత్త! ముందు నడుస్తున్న రాజు కేకేశాడు. జంగుబాయికి అలవాటు కాబట్టి చకచకా దిగిపోయింది. నేను జాగ్రత్తగా ఆమెను అనుసరించాను. నీటిపాయక దగ్గరగా వచ్చాం. ఆ ఒడ్డు ఈ ఒడ్డు మీద పెరిగిన వృక్షాలు, వృక్షాల మీద కేరింతలు కొట్టే పక్షులు, వాగునీటి గలగల, జంగుబాయి గొంతుల మూగే గాలి. ఇసుకలో కూలబడి పైకి చూశాను. వీటన్నింటి మీద నీలంగా బోర్లించిన ఆకాశం నాకెంతో హాయిగా ఉన్నట్టు అనిపించింది. జంగుబాయి ఇసుకతో బిందె తోముతోంది. పదమ్మా అంటూ కాస్త దూరం తీసుకెళ్ళి ఇసుకలో చెలిమ తీసి నీళ్లు పేరుకోగానే ఇత్తడి గ్లాసుతో బిందె కుండా నింపింది. వాగొడ్డెక్కాలి. దిగటం కన్నా మరీ కష్టంగా తోచింది. పైగా నీళ్ల బిందె. గట్టు ఎక్కేసరికి కళ్ళు నీళ్లూరే. జంగుబాయి చూస్తుందేమోనని గబుక్కున తుడుచుకున్నాను. ఇంటికి చేరేసరికి కాళ్ళు పట్టేశాయి. దారి పొడుగునా పిల్లలు ఆడవాళ్ళు నన్ను వింతగా చూడటం నేను గమనించాను. రాజు ఇంటికి చేరగానే బక్కెట్ పడేసి కూలబడ్డాడు. అక్క, ఆ అమ్మాయి ముందు పరుగు పోతుందని ఊరుకున్నాను కానీ ఆ ఒడ్డు మీదకి కూలబడిపోదును అన్నాడు రాజు. నేను నవ్వకుండా ఉండలేకపోయాను. నాకు అడవి, అక్కడి మనుషులు కొత్తగా వింతగా తోస్తున్నాయి. ఆ అడవిలో సూర్యోదయాలు అందంగా అలజడిగా ఉండేవి. పచ్చటి చెట్ల మీద బంగారు వర్ణం పులుముకొన్న గుట్టలు వింత శోభతో మెరిసేవి. అలాంటి సమయంలో చెప్పరాని ఉద్విగ్నత నాలో చోటు చేసుకునేది. అలాంటి ఒక ఉదయాన్న మా ఇంటికి కాస్త దూరంలో నిలబడి సూర్యోదయాన్ని చూస్తున్నాను. మా వారికి పొద్దున్నే లేచి ఊరొక మారు తిరిగి రావటం అలవాటైంది. మా వారితో పాటు రాజు వెళ్ళాడు. నేను ఇంటి ముందు కూర్చున్నాను. పక్షులు గిరికీలు కొడుతూ అరుస్తున్నాయి. అక్కా, ఈ కుందేలు పెండ్ల ఎంత బాగుందో చూడు అంటూ రాజు మా వారి చేతుల్లో నుంచి తెల్లగా మంచు ముద్దలాగా ఉన్న కుందేళ్ళు తీసుకొని ఎత్తి చూపుతూ అన్నాడు. ఇది మీకు ఎలా దొరికింది అడిగాను నేను. మీ తమ్ముడు తన జాతివాడేనని కలుసుకోవటానికి వచ్చింది అన్నాడు మా వారు. రాజు చిన్నప్పటి నుంచి పరిగెత్తటంలో ఫస్టు. అందరూ వాణ్ణి కుందేలు బచ్చా అనేవాళ్ళు. ఇంతకీ అడవిలో తిరిగేదాన్ని ఎందుకు తెచ్చారు? నేను. ఇంకెందుకు, వండుకు తినటానికి అన్నారు మా వారు. ఏమిటి, వెన్నెల ముద్దలాగా ఉన్న దీన్ని కోసి వండుకు తినటమా? వదిలేయండి, చూడండి దాని కళ్ళెంత అమాయకంగా ఉన్నాయో. మా వారు దాన్ని వదిలిపెట్టలేదు.
నామ్దేవ్ సహాయంతో అన్నంత పని చేశారు. ఆ రోజు నాకు అన్నం తినబుద్ధి కాలేదు. ఎంత మరిచిపోదామనుకున్నా అమాయకత్వము, కించిత్తు భయం కలగలిసిన కుందేలు చూపులు నన్ను వారం రోజుల దాకా వెంటాడుతూనే ఉన్నాయి. బంగాళాఖాతంలో వాయుగుండం లేచిందట. ఆకాశంలో చిక్కటి మబ్బులు కమ్ముకున్నాయి. భారీ వర్షం, దానికి తోడు చెట్లు గుయ్యమంటుండగా ఈదురుగాలి. అసలే ఆ ప్రాంతం రేగడి నేల. 4 చినుకులు పడితే బురద. అడవి కాబట్టి చలికాలం చలి ఎక్కువ. దట్టమైన మంచుతెర కప్పుకొని కొండ కోనలు గజగజలాడుతున్నాయి. నాగరిక ప్రపంచం వెచ్చటి రగ్గుల్లో నులివెచ్చగా బతుకులు ఈడుస్తూ ఉంటే, ఇక్కడ చీకటి రాత్రులు ప్రకృతితో పోరాటం సాగించటమే. ఎముకలు కొరికే చలి. కలి మిగిల్చిన ఆకలిని తట్టుకోవటానికి ఆదివాసులు రాజీలేని పోరాటం సాగించాల్సిందే. ఆదివాసులు నట్టింట్లో సండ్రముద్దులు పేర్చి అగ్గి రాజేసి ఆ నెగడి చుట్టూ అంతా మునగదీసుకొని కూర్చోవటం ఆదివాసీల బతుకుల్లో చలికాలం రాత్రుళ్ళు భయంకరమైనవి. ఇక ముసురు పట్టిన కాలంలో గుడిసెల్లో వీధిలో పెద్దగా తేడా కనబడదు. గుడిసె పైకప్పులోంచి కారే వర్షపు ధారలతో ఆదివాసుల ఆవాసాలు నీటి చెలివెలవుతాయి. గుడిసె వాసాలు చీకిపోతుంటాయి. ఇంట్లో బురద, బయట వరదలతో అడవి తల్లి బిడ్డల కాళ్ళు వేళ్ళు పుచ్చి పుళ్ళై రసికారుతూ ఉంటాయి. నిశిరాత్రుల్లో పాములు, కప్పలు, ఇతర క్రిమికీటకాలు, తేళ్లతో సహజీవనం. మంచినీళ్లు దొరకటం కష్టమే. వరద నీరే తాగి కలరా లాంటి వ్యాధులు ప్రబలి కనీస వైద్య సౌకర్యం కొరవడిన ఈ కొండజాతి జీవనరాగం మృత్యుదేవతకి తోడిరాగమవుతుంది. ఇక రోహిణి కార్తె ఎండల్లో ఈ కోనల్లోని దీనావస్థ వర్ణనాతీతం. అది నాగరిక ప్రపంచపు ఊహకు సైతం అందనిది. ఆధునిక మానవుడు ఎయిర్ కూలర్లు, ఫ్రిడ్జ్ వాటర్ తాగుతూ కూడా ఆపసోపాలు పడుతూ వేసవిని తిట్టుకునే క్షణంలో ఇక్కడి జీవన సరళి ఎందుకు భిన్నంగా కొండరాళ్లతో, బండరాళ్లతో సమానంగా నిప్పులు చెరిగే ఎండకు నెర్రెలు వారుతూ ఉంటుంది. కాళ్లకు చెప్పులు కూడా ఆదివాసులు వేసుకోరు. ఇలాగా కష్టాల కడగళ్లకు, ఎండవానలకు, ఎదురు దెబ్బలకు, ఎదురుగాలికి ఎదురొడ్డి నిబ్బరంతో ప్రకృతితో రాజీలేని పోరాటం సాగిస్తున్న అడవి తల్లి బిడ్డల్ని చూస్తున్నప్పుడు నాలో వేనవేల భావతరంగాలు ఎగిసిపడేవి. ఇలాంటి స్థితిలో నేను. రాజు వెళ్ళిపోయాడు. మా వారు అడవిలో తన స్కూల్ గురించి తిప్పలు పడుతున్నారు. ఏదో తెలియని గుబులు, ఒంటరితనం నన్ను వెంటాడసాగాయి. బయటి వాతావరణం కూడా అదే మోస్తరుగా ముసురుపట్టి ఎడతెరపి లేని వర్షంతో ఉంది. నేను చూరు నుంచి ధారగా కురుస్తున్న నీటిని చూస్తూ కూర్చున్నాను. మా ఎదురింటి చూరు కింద జంగుబాయి నిలబడి ఉండటం కనిపించింది. చూరు నుంచి కారుతున్న నీళ్లల్లో తడుస్తూ కూడా లోపలికి వెళ్ళటం లేదు. నిదానించి చూస్తే గజగజ వణుకుతున్నట్టు తోచింది. ఈ పిల్లకేమన్నా పిచ్చా? ఏ జంగుబాయి, ఎందుకట్లా తడుస్తున్నావు? నేను కేకేశాను. జంగుబాయి నవ్వినట్టుగా తోచింది. పడిసెంబట్టు జ్వరం వస్తుంది అన్నాను మళ్ళీ నేను. పర్వాలేదన్నట్టుగా సైగ చేసింది. ఈసారి ఆ పిల్ల మూర్ఖత్వానికి కోపం వచ్చింది. ఇలా రా పిలిచాను. రానన్నట్టుగా తల అడ్డంగా తిప్పింది. వర్షం అంటే సరదానా? సరేలే, జ్వరం వస్తే తెలుస్తుంది కాస్త కోపంగానే అనేసి లోపలికి వెళ్ళి నా పనిలో లీనమయ్యా. పొద్దటి పప్పుచారుంది. బెండకాయలు తరిగి వేపుడు చేశా. మా వారింకా రాలేదు. ఎన్నో చిత్ర విచిత్రమైన ఆలోచనలు. ఏది కొస మొదలు ఉండవు. ఇది అనే స్పష్టం కాదు. ఏ భావము ఎంతసేపు ఉండదు. ఎందుకో రాజు, అమ్మ వాళ్ళంతా జ్ఞాపకం వచ్చారు. వాళ్ళెంత హైరాణ పడుతున్నారో. వాళ్లకు ఇక్కడి పరిస్థితులు అర్థం కావు. నాకు మాత్రం అర్థమవుతున్నాయా? అర్థమైనా అర్థం కాకున్నా పేచీ లేదు అంటే అన్నింటినీ సర్దుకుపోవటమా? ఈ జీవితాన్ని ఇష్టపడుతున్నానా లేదా విధిలేకనా? జంగుబాయి
ఆ పిల్ల గురించి ఏమనుకోవాలి? జంగుబాయి జ్ఞాపకం వచ్చి చేతులు తుడుచుకుంటూ బయటికి వచ్చాను. వర్షం ఇంకా కురుస్తూనే ఉన్నది. మబ్బులు గుడగడలాడుతూనే ఉన్నాయి. ఎదురుగా కనిపించిన దృశ్యం చూసి నా మనసు తడిసి ముద్దయిపోయింది. జంగుబాయి గజగజ వణుకుతూ ఇంకా చూరునీళ్ల కిందనే తడుస్తూ ఉన్నది. ఆమె కాళ్ల మీద గొంతు కూర్చున్నది. జంగుబాయి ముందు సత్తుగిన్నెలో తల్లి మొక్కజొన్న గట్క పైనుంచి ఎత్తిపడేసింది. జంగుబాయి గిన్నె తీసుకొని తింటోంది. వర్షపు నీళ్లు గిన్నెలో కూడా పడుతున్నాయి. కంచం ఓరగా పట్టుకుని తినేసి చూరునీళ్లతో కంచం చెయ్యి కడిగేసుకున్నది. వాళ్ళమ్మ సత్తు చెంబుతో నీళ్లు తెచ్చి కింద దూరంగా పెట్టింది. నీళ్లు తాగి చెంబు గిన్నె వారగా బోర్లించింది. నేను పరిస్థితి అర్థం చేసుకునే లోపల మా వారు వచ్చారు. లక్ష్మి, తొందరగా వడ్డించు, ఆఫీస్ జీపు వాగు అవతల ఉన్నది, ఆఫీసులో పనుంది, ఆ జీబులో ఆదిలాబాద్ వెళ్ళాలి, లేకపోతే కాలినడకన వెళ్లాల్సి వస్తుంది అన్నారు మావారు. అసలే వర్షం పొంగే కొండవాగులు, నేనొక్కదాన్ని ఇక్కడ ఉండాలా? చస్తే ఉండను అన్నాను నేను. ఎల్లుండి వచ్చేస్తాగా, మా ఆఫీస్ వాళ్ళు వాగుదాటి వచ్చారు కదా, మా వెంట వాగుదాకా నామదేవ్ వస్తాళ్లే, ఇంటి వాళ్ళ అమ్మాయిని ఒకరోజు తోడుండమను అన్నారు మావారు. అయిష్టంగానే సణుగుతూ వడ్డించాను. మా వారు తనకు కావలసిన కాగితాలు తీసుకుని జాగ్రత్తలు చెప్పి గొడుగు వేసుకుని వెళ్ళిపోయారు. వాన కొంచెం తగ్గింది, కానీ మబ్బులు అట్లానే ఉన్నాయి. మా వారిని సాగనంపుతూ ఎదురింటి వైపు చూశాను. జంగుబాయి ఇంకా అక్కడే ఉన్నది. కాస్త దగ్గరగా వెళ్ళి విషయం అడిగాను. బయటున్నాను, ఇంట్లోకి పోవద్దు, లోగొంతుతో చెప్పింది జంగుబాయి. మాటలు వినబడ్డాయేమో. జంగుబాయి తల్లి బయటకు వచ్చింది. నన్ను చూసి, అమ్మా తడుస్తుండ్లు, ఇంట్లోకి రాండి అంది. మరి జంగుబాయి కూడా పొద్దటి నుండి తడుస్తున్నది కదా అన్నాను నేను. అది ముట్టుకోదు, 5 దినాల దాకా ఇంట్లోకి రావద్దు. అయితే మాత్రం వానలో చీకట్లో అట్లా రోజుల తరబడి తడవాల్సిందేనా? వీళ్ళ మూర్ఖత్వానికి చిర్రెత్తుకొచ్చింది. అట్లా కాదమ్మా, రాత్రిపూట పురుగు బూసి ఉంటాయి, అదీగాక పొద్దటి నుంచి తడుస్తున్నది, రేపేదైనా కాకూడనిది జరిగితే? నేను నచ్చజెప్పే ధోరణిలో అన్నా. బహుశా ఇలాంటి మాటలు వాళ్ళు వినటం తొలిసారేమో. జంగుబాయి ముఖంలో నీలి నీడలు కమ్ముకున్నాయి. ఆమె తల్లి ఇట్లాంటి దుర్భర జీవితం అనుభవించిందే కదా. కాస్త చెలించినట్టుగా, ఏం చేసుడు, ఆడపుట్టుక పుట్టే బదులు అడవిల మానై పుట్టాలే, కాయిదా పాడుగాను అన్నది. నాకు ఒళ్ళు మండింది. మీరు ఆ మానులకేం తీసుకోరు లోపల అనుకుంటూ బయటికి మాత్రం, సారు ఊళ్ళో లేడు, ఒక్కదాన్నే ఉండలేను, నేను జంగును మా ఇంటికి తీసుకెళ్తాను అన్నాను. ఎవల ఇల్లైనా ఒకటే కదా. ఆమెకు ఏం చెప్పాలో ఎట్లా చెప్పాలో అర్థం కాలేదు. మా ఇంట్లోకి రాదు కానీ వసారాలోనే పండుకుంటుంది అని నచ్చజెప్పి జంగుబాయిని తీసుకుని వచ్చేశారు. జంగుబాయి తుపాను గాలిలో పూలతీగలాగా వణుకుతోంది. పాత చీర ఒకటిచ్చి తుడుచుకోమన్నాను. తల బాగా తుడుచుకొని అదే చీర ఒంటికి చుట్టుకొని ఓ మూలకు ఒదిగి ఒదిగి కూర్చున్నది. నాకు జాలేసింది. నాగరికత సంతరించుకున్న సమాజంలో స్త్రీ అనేక సమస్యలు ఎదుర్కొంటోంది. ఇక్కడ ఈ అనాగరిక ప్రపంచంలోనూ అంతే. ఎక్కడైనా స్త్రీ పరిస్థితి ఇట్లా ఎందుకుంటోంది? ఈ ప్రశ్న కొత్తగా వింతగా తోచింది నాకు. వేడిగా కాస్త డికాక్షన్ చేసి ఇచ్చాను. జంగుబాయి కళ్ళల్లో వింత మెరుపు. అదేమిటో నాకు స్పష్టంగా తెలియలేదు. ఎప్పుడూ ఇంతేనా? ఈ గూడాల్లో ఇట్లనే నడుస్తుంది. నాగరిక ప్రపంచంలో సైతం మడి ఆచారం అంటూ ఈ 3 రోజులు దూరంగా ఉంచడం చూశాను, కానీ మరీ ఇంత ఘోరంగా వెలివేసినట్టు చూడటం అన్యాయం అనిపించింది. ఆడదానికే ఇలాంటిది ఎందుకు ఉండాలి? నేను కాస్త ఎంగిలిపడి మంచంపై నడుం వాల్చాను. ఈ ప్రశ్న గింగురుమంటోంది.
వర్షం తగ్గింది, కానీ చలిరాత్రి పరుచుకున్నది. జంగుబాయి ఓ మూల కూర్చున్నది. దగ్గరికి వచ్చి కూర్చోమన్నాను. కాస్త దూరంగా నేల మీద కూర్చున్నది. ఇప్పటి తరం వాళ్లకు ఇంతేనా? ఏం చేసుడమ్మా, పెద్దలు పెట్టిన కట్టడి. మా మేనత్త ఒక ఆమె జ్వరంతో ఉన్నప్పుడే ముట్టయింది. ఇంట్లోకి రానియలే. అప్పుడు చలికాలం. జ్వరం ఎక్కువై బయటనే నీలిగి పాడమిడిసింది. జంగుబాయి కళ్ళల్లో నీటి పొర. వద్దు జంగుబాయి, నువ్వు వేడవద్దు అనాలనుకున్నా. మరి కాన్పుల సమయంలో కూడా ఇదే కాయిదానా అడిగాను ఆమెకు గోను పట్టాయిస్తూ. అది పంట ముట్టమ్మా, ఇంత తప్పుండదు. దూరంగా దొడ్డిలో ఉంటుంది పాలింత. అలా మాట్లాడుతూ ఎప్పుడు నిద్రపోయానో తెలియదు. బాధ తెల్లవారాక కానీ మెలకువ రాలేదు. జంగుబాయి ఎప్పుడూ లేచి వెళ్ళిపోయినట్టుంది. బయట హడావిడిగా జనం గొండి భాషలో మాట్లాడుతున్నారు. లేచి బయటకు వచ్చి అక్కడే నిలబడిన జంగుబాయి చెల్లిని పిలిచి సంగతి ఏమిటని అడిగాను. రాత్రి చిరుతపులి ఊళ్ళకి వచ్చి మేకను కొట్టింది అన్నది జంగుబాయి చెల్లి. జంగుబాయి ముసలి నాన్నమ్మ నాకేసి చేతులారుస్తూ ఏదో గొణుగుతోంది. ఆమె ఏమంటుంది? ముద్దాయిలా నిలుచున్న జంగుబాయిని అడిగాను. రాత్రి పులి వచ్చింది కదా, కాయిదా తప్పితేనే గూడెంలకు దేవర పులిని తోలిందట, ముసలిది ఒర్రుతుంది అన్నది జంగుబాయి. అంటే రాత్రి జంగుబాయిని ఇంట్లోకి తీసుకోవటం గుడ్లగూబలాగా చూసిందన్నమాట. అక్కడ చేరిన వాళ్ళంతా ఆడవాళ్లే, కొంత నయం. ఎందుచేతనో వాళ్ళు నన్ను నిలదీసేలాగా లేరు. జంగుబాయిని వాళ్ళమ్మని ఏదో అంటున్నారు. ఆమె కాయిదా తెలియక రమ్మంటే నువ్వు పోవుడేనా అంటున్నారేమో. జంగుబాయి తల్లి ఏదో చెబుతోంది. కాసేపు కయ్యర బియ్యర మాట్లాడి వెళ్ళిపోయారు. నోరు వాయి లేని జంతువులకు వీళ్ళ ఆటవిక కాయిదా తప్పినట్లు ఎట్లా తెలుసుకున్నారో బుర్ర బద్దలు కొట్టుకున్నా అర్థం కాలేదు. వీళ్ళు ఇంత చిన్న విషయాన్ని ఆలోచించలేరా? మేకపిల్ల గురించి బాధపడుతున్నారు కానీ జంగుబాయి అట్లా చూరి కిందనే ఉంటే, మనిషిని ఎత్తుకుపోతే ఈ కాయిదా ఎవడు పెట్టాడో కానీ ఇలాంటి ఆలోచనలు అనేకం చుట్టుముట్టే. ఆ గూడెంలో మరో వింత అలవాటు గమనించాను. తెల్లవారగానే ఆడవాళ్ళు ఓ వెదురుగంపలో ఎంగిలి కంచాలు, వంట పాత్రలతో పాటు నీళ్ల కడవలు, ఉతకని బట్టలు పట్టుకొని వాక్కు వెళ్తారు. అక్కడ అవన్నీ తోముకొని అక్కడే స్నానం చేసి బట్టలు ఉతుక్కొని తీరిగ్గా ఊళ్ళోకి వస్తారు. ఆ రోజు నీళ్ల బిందె తీసుకొని వాక్కు బయలుదేరే. మా ఇంటికి 4 ఇళ్ల ఆవల కాంతాబాయి గట్టు మీద కలిసింది. ఆమెను చూడగానే నాకు జుగుప్స లాంటి భావమేదో కలిగింది. ఆమె కళ్ళల్లో ఒక రకమైన విలనీ ఉంది. ఎందుకో ఆ ఊళ్ళో చాలామంది ఆమెతో ఎక్కువగా మాట్లాడరు. ఆమె అందరినీ కసిరిగొడుతుంది. ఆమె ఈ ప్రపంచం అంతటి మీద ద్వేషం పెంచుకున్న వింత మనిషిలాగా గోచరిస్తుంది. నాతో మాట కలుపుతూ, నువ్వు వచ్చినవమ్మా? అవు, నేను ముక్తసరిగా. ఈ దేశం మీ దేశంకి బగ్గ ఫరకుంటుంది. అంటే ఈ దేశం మీ దేశానికంటే చాలా తేడా ఉంటుంది. సారు సంపాదిస్తాడు మంచిగా. నేను మౌనంగా ఉండిపోయాను. దగ్గర దాకా వచ్చి అటు ఇటు దొంగచూపులు చూసింది. ఆముదపు కంపు నా ముక్కు పుటాలకు తగిలింది. నాకేసి వంగి, ఈడ మంత్రాలు చేస్తారు, జాగ్రత్తగా ఉండాలా గుసగుసగా అంది కాంతాబాయి. నేను అర్థం కానట్టు చూసా. గొండి మంత్రం, గట్టి మంత్రం అంది ఆమె. నాకు ముచ్చెమట్లు పోసాయి. గబగబా బిందెలో నీళ్లు నింపుకొని గట్టెక్కా. ఆ పొద్దుటి చిరుత భయం కన్నా ఈ భయం నన్ను వణికించింది. ఇక్కడ మా వాళ్ళంటూ ఎవరూ లేరు. ఇంటికొచ్చా. మా వారు నా ముఖం చూసి, ముఖం మీద రక్తం చుక్కలేనట్టు పాలిపోయేవే అన్నారు. మనం ఇక్కడి నుంచి వెళ్ళిపోదామండి. చుట్టూ గుట్టలు తప్ప మరేమీ కనబడని ఈ అడవిలో మనకేమైనా అయితే అడిగేవాళ్ళైనా లేరు. పులులు, పాములు అంతకన్నా భయం గొల్పే మనుషులు. నాకు ఏడుపు వస్తుంది. నా కంఠం పొడుకుపోయింది.
కాసేపు ఆగి కాంతాబాయ్ అన్న సంగతి చెప్పాను. మా వారు సరే సరే అన్నారు మౌనంగా. ఆ మధ్యాహ్నం లక్ష్మి, నువ్వు చదువుకున్న దానివి, నువ్వే ఇట్లా మంత్రాల గురించి భయపడితే వీళ్ళు అనేక సంవత్సరాల నుంచి విజ్ఞానానికి దూరంగా ఎడంగా బతుకుతున్నారు. వీళ్ళ బతుకులో మూఢనమ్మకం ఒక భాగం. ఇలాంటి వాళ్లను విజ్ఞానవంతులను చేయాల్సిన పని మీద మన బతుకు తెరువు కోసం ఇక్కడికి వచ్చాం కదా. మనం ఇక్కడి పరిస్థితులు అజ్ఞానాన్ని తట్టుకోవాలి. నామ్దేవ్ జంగుబాయిని ఇంట్లోకి తెచ్చిన సంగతి చెప్పాడు. కాంతాబాయి ఇక్కడి స్త్రీల వెనుకబాటుతనానికి గుర్తు. ఆమె నిన్ను సైకలాజికల్గా బలహీనపరచడానికి అట్లా చెప్పింది. ఏదైనా అనారోగ్యం వస్తే వీళ్ళు కాంతాబాయిని నమ్ముకుంటారు. అంటే కాంతాబాయి ఇక్కడ గణాచారి. ఆమె తనకు తెలిసిన పద్ధతిలో గోండుల్ని హడలగొట్టి బతికేస్తున్నది. ఇక్కడ మనం బతకాలంటే వీళ్ళ ఆచారాలను నమ్మినట్టే కనిపించాలి. గోండీలు చాలా ఆత్మాభిమానం గలవాళ్ళు. వీళ్లను మనం వ్యతిరేకించినట్టు పసిగడితే వీళ్ళు మన దగ్గరికైనా రాదు. రాజుల సంతతి అనుకుంటారు. అయినా ఈ సమస్యకే బెదిరిపోతే పరిష్కారం ఎట్లా కనుక్కుంటావు రచయిత్రి అన్నారు ఆఖరస్త్రం వదులుతూ. చేసే పనేమీ లేక మధ్యాహ్నం అట్లా పడుకున్నా. ఏవో కేకలు అరుపులతో మెలకు వచ్చి బయటికి వచ్చా. నల్లగా లావుగా ఉన్న ఒక ఆయన, అతని పక్కన సన్నగా ఉన్న మరొక ఆయన కలిసి మా ఇంటి ఆసామి, అదే జంగుబాయి తండ్రితో ఘర్షణ పడుతున్నారు. లావుగా ఉన్న ఆయన చేతిలోని కాగితాలను చూపుతూ పెద్దగా అరుస్తున్నాడు. జంగుబాయి తండ్రి తల ఉంచుకొని నిల్చున్నాడు. జంగుబాయి తల్లి మాత్రం బతిమలాడుతోంది. వాళ్ళందరూ గోండీ భాషలోనే మాట్లాడుతూ ఉండటం వల్ల అసలు గొడవేమిటో అర్థం కాలేదు. మా వారు మధ్యాహ్నం భోజనానికి వచ్చారు. ఇంట్లోనే ఉన్నారు. సంగతి ఏమిటో కనుక్కుందామని వాళ్ళ వాకిట్లోకి వెళ్ళారు. నేను లోపలికి వచ్చేసా. కాసేపటికి మా వారు బారెడు పొడుగు నిట్టూరుస్తూ వచ్చారు. నేను అడగకముందే ఏముంది, గోండివాని బతికే అంత అన్నారు. మన ఇంటి ఆసామి పెద్దమ్మాయి పెళ్ళికి ఆ వచ్చిన షావుకారి దగ్గర చేరు తాకట్టు పెట్టి కొంత డబ్బు తీసుకున్నాడట. గడువు తీరింది. నా డబ్బు వడ్డీతో సహా కట్టు, లేదా తాకట్టు పెట్టిన చేను తన వశం చేయమంటున్నాడు షావుకారి. కాగితం చూస్తే వడ్డీ అసలు కలిసి తడిసి మోపిడైంది. ఎంత తీసుకున్నాడో ఈ వడ్డీ లెక్కలేమిటో అతనికి తెలియదు. సాక్షుల వేలిముద్రలు, భార్యాభర్తల వేలిముద్రలు కాగితం మీద ఉన్నాయి. నాకు మనసంతా కలిచివేసినట్టయింది. అసలు అంత వడ్డీ ఎక్కడైనా ఉందా అని. లక్ష్మి, వీళ్ళ అవసరం అట్లాంటిది. మనిషి అవసరాన్ని బలహీనతని కనిపెట్టే కదా అవతలివాడు దెబ్బతీసేది. మా వారు మరేమీ మాట్లాడకుండా వెళ్ళిపోయారు. నాకన్నా మావారే ఇక్కడ సమస్యలతో తలాకుతలమవుతున్నట్టు అనిపించింది. ఆ ఆదివాసీ జీవితాలు పోను పోను కీకారణ్యాల్లాగానే తోస్తున్నాయి నాకు. ఆ విషయం కన్నా మరెన్నో విషయాల్లో ముందుకు వచ్చి మర్చిపోయాం. 4 రోజుల తర్వాత జంగుబాయిని పిలవటానికి వాళ్ళ ఇంటికి వెళ్ళాం. ఆ ఆదివాసీ దంపతులిద్దరూ మొక్కజొన్న సంకటి కారం కలిపి తింటున్నారు. రండమ్మా, గట్ల కట్టల మీద కూకోండ్లి అన్నారు వాళ్ళు. కట్టలంటే మంచం. జంగుబాయి లేదా కాదనలేక కూర్చుంటూ అన్నాను నేను. సంతకి పోయింది అంది తల్లి. అప్పుడే వాళ్ళ భూమి తగు జ్ఞాపకం వచ్చింది. మొన్నటి సంగతి ఏమైంది అన్నాను నేను. ఏమవుతుందమ్మా, సేను సావుకారికి ఇచ్చినట్టే జంగుబాయి తండ్రి భీము అన్నాడు. నేను నివ్వెరపోయాను. మరి మీకు వేరే మార్గం లేకపోయిందా? ఏం చేసుడమ్మా, కానీ పైసలు ఎవరికి ఉన్నాయి? అసలు మీరెంత డబ్బు తీసుకున్నారు? 7 నూర్లు. పిల్ల ఎదిగిపాయే, చేతులు పైసలు లేకపాయే, మంచికి చెడ్డకు షావుకారే దిక్కాయే. 700కు సేను గుంజుకుంటాడా? 1 సంవత్సరం పంట పాటి కాదు కదయ్యా. అవు, చేతికి పంట వచ్చేదనక ఆగనంటాడు. ఆగినా అసలుకు వడ్డీకి ఆ పైకం చాలదు. మురిగిన కాలు కొట్టేసుకుని నయం. భీము కళ్ళల్లో సన్నటి నీటి పొర. అయినా భీము కలవరపడ్డట్టు కనిపించలేదు. మా రెక్కలున్నాయి కదా.
భీము గుండె నిబ్బరం చూసి నాకు ఆశ్చర్యం వేసింది. నాకు తెలిసిన నాగరిక ప్రపంచంలో 4 రూపాయలు పోతేనే ఏడ్పులు, పెడబొబ్బలతో వ్యవహారం ముగుస్తుంది. మరి ఈ ఆదివాసి తనకు, తన కుటుంబానికి ఆధారమైన చేను షావుకారికి ఇచ్చేసి నిబ్బరంగా జొన్న సంకటి తింటున్నాడు. భీముకు ఏ కొండ స్ఫూర్తినిచ్చిందో, ఏ అడవి అండనిచ్చిందో, వీళ్ళ కాయిదాల్లాగానే వీళ్ళ గుండె నిబ్బరం నాకు అర్థం కాలేదు. జంగుబాయి సంబరంతో పరిగెత్తుకొచ్చింది. అమ్మా, మా అక్కకు కొడుకు పుట్టిండు అంది ఇంకా ఎగపోస్తూనే. ఎప్పుడు? నేను. తెల్లారంగా. అట్లనా? రేపు చూడటానికి వస్తా నేను. ఎట్లా వచ్చిన జంగుబాయి అట్లానే వెళ్ళిపోయింది. మరునాడు మా వారు స్కూలుకు వెళ్ళిన తర్వాత జంగుబాయి వాళ్ళ ఇంటికి వెళ్ళాను. వాళ్ళ ఇంట్లో కనిపించిన దృశ్యం, ఇంకా కళ్ళు తెరువనే పసిగుడ్డు తల వెంట్రుకలు తీస్తున్నారు. అయ్యో, ఇప్పుడేనా? అంత లేత చర్మం కోసుకుపోతే ఎట్లా? తలకేమన్నా అయితే? నా ప్రాణం విలవిల్లాడింది. అది మొండికత్తి. పిల్లవాడు కాళ్ళు తన్నుకుంటూ కేర్మని అరుస్తున్నాడు. ఇది మా కాయిదా అమ్మా. బిడ్డ పుట్టిన 3వ నాడే వెంట్రుకలు తీస్తాం. పుట్టెంట్రుకలు ఉండొద్దు ఏదో చెప్తోంది జంగుబాయి తల్లి. మీ ఆచారం బాగానే ఉంది, కానీ ఆ పసిగుడ్డుకి ఏమన్నా అయితే? నేను విసుక్కున్నాను. వాళ్ళు వింటేనా? వాళ్ళ నమ్మకాలను తిట్టుకుంటూ చేసేదేమీ లేక బయటపడ్డాను. తెల్లవారి ఆ పిల్లాడికి జ్వరం పట్టుకుంది. దగ్గరలో ఆసుపత్రులు లేవు. ఉన్నా వీళ్ళు తీసుకెళ్లరు. కాలుగారిన పిల్లిలా ఇంట్లకు బయటికి తిరిగాను. వెంట్రుకలు తీసేసిన ఆ పసిగుడ్డును చూడటానికే భయం వేసింది. పగటి వరకు ఆ బిడ్డ పొట్ట ఉబ్బిపోయింది. వీళ్ళు చిట్కా వైద్యాలు మొదలుపెట్టారు. తన తొలిసూరు బిడ్డ కోసం జంగుబాయి అక్క కుమిలి ఏడుస్తోంది. ఒకరోజు అలా గడిచింది. తెల్లవారింది. నా కంటి మీద కునుకు లేదు. బిడ్డ చనిపోయాడు. దగ్గర పెరట్లోనే పూడ్చిపెట్టారు. ఆ బిడ్డ కీచుగొంతుతో నా మెదట్లో ఏడుస్తున్నట్టే ఉంది. ఆ తల్లి అటువైపు చూడటానికే భయం వేసింది. నున్నగా గీచిన తలతో ఆ బిడ్డ, ఘాట్లు పడిన తలతో ఆ బిడ్డ హృదయ విదారకమైన ఏడుపు నాకు నిద్ర లేకుండా చేశాయి. నాకు మా ఊరు పదే పదే జ్ఞాపకం వస్తుంది. నన్ను మంచిర్యాల దాకా వచ్చి బస్ ఎక్కించండి, అక్కడి నుంచి వెళ్ళటం పెద్ద సమస్య ఏం కాదు కదా అన్నాను నేను మా వారితో. ఇంకా 20 రోజులు గడిస్తే సెలవులే కదా, ఇద్దరం కలిసే వెళ్దాం అన్నాడు. ఆనాడు మరీ దిగులుగా ఉంది. మా వారు స్కూలుకు వెళ్ళిపోయాక ఏదో పుస్తకం చేతిలోకి తీసుకున్నా. బయట వాకిట్లో జంగుబాయి గొంతు, మరొక అపరిచిత కంఠం వినిపించాయి. అమ్మ చాలా మంచిది, ఏమనిదిరా? జంగుబాయి గొంతు. ఏ జంగుబాయి, సారు లేడు, లోనికి రా. నేను కేకేశా. జంగుబాయి దాదాపు అంతే వయసు గల మరొక అమ్మాయితో లోపలికి వచ్చింది. దీని పేరు కమల. మేము చిన్నప్పటి నుంచి కలిసి పెరిగినాం. పరిచయం చేసింది. ఆ అమ్మాయి జంగుబాయి పూర్తిగా విరుద్ధంగా ఉంది. జంగుబాయి నల్లగా పుష్టిగా ఉంటే కమల సన్నగా తెల్లగా ఉన్నది. చెంప మీద పచ్చబొట్టు. భాషలో కూడా వైవిధ్యం ఉన్నట్టుగా గమనించా. మీరెక్కడుంటారు? నేను. మేము ఇక్కడికి దగ్గరనే లంబడితండలో ఉంటాం అంది కమల. వీళ్ళు లంబడోళ్ళమ్మ, వీళ్లకు గోదలు అంటే పశువులు బగ్గా ఉంటాయి అన్నది జంగుబాయి. వీళ్లకు పశు సంపద ఎక్కువని, పాలు పెరుగు తప్పనిసరిగా అమ్మాల్సి రావటం వల్ల నాగరిక ప్రపంచంతో గోండుల కన్నా ఎక్కువ సంబంధాలు ఏర్పడ్డట్టు తెలుసుకున్నాను. తెల్లగా బలిష్టంగా ఉండే ఈ తెగవారు గోండుల కన్నా ఎక్కువగా వ్యవహార దక్షులు. వీళ్లకు ప్రత్యేకమైన వేషధారణ ఉంటుంది. ఆడవాళ్ళు ముదురు రంగు ముతక నేత గుడ్డలపైన అద్దాలు అందంగా కుట్టి తడుకులు ఇనుతూ కనిపిస్తారు. వీళ్ళు వేసుకునే చోళీలు, లంగాలు, వల్లెవాటుగా వేసుకునే ముసుగులు కూడా కచ్వర్క్ చేసి ఎంతో కళాత్మకంగా ఉంటాయి. నీ రవికిపై అద్దాలు బాగున్నాయి అన్నాను కమలతో. కమల
అందంగా కొద్దిగా వయ్యారంగా నవ్వింది. జంగుబాయి నవ్వులో ఆ వయ్యారం కనిపించదు. నీది ఒక ఎర్ర ఉంటే ఇయ్యండమ్మా, మంచిగా కుట్టిస్తా అంది కమల. నేను పెట్టెలో నుంచి ఎరుపు రంగు జాకెట్ తీసిచ్చా. మళ్ళా వారంలో వచ్చినప్పుడు తెస్తా కమల. అద్దాలు పెద్దవి వద్దు, చిన్నవి చాలు అన్నాను. నేను నీకు పచ్చీస్ కుట్టిస్తా. జంగుబాయి తను కమల కన్నా ముందు ఏదో ఒకటి చెయ్యాలి అని అంది. వద్దులే జంగుబాయి, పచ్చీసు ఆడే ఓపిక తీరిక రెండూ లేవు నాకు. నేను వెళ్లే లోపున సోలెడు చారపప్పు తీసి ఉంచు, ఎంత ధరైనా పర్వాలేదు అన్నాను నేను. ఎంత మాటమ్మా, తప్పక జాడ తీస్తా అంది జంగుబాయి. వాళ్ళు చాలాసేపు మాట్లాడి వెళ్ళారు. వాళ్లకు నా నుంచి ఏదో కావాలి, వస్తువులు కాదు, మాటలు. పైగా వాళ్ళు నాకు తమ వద్ద ఉన్న చిన్న చిన్న కానుకలిచ్చి నా నుంచి ఏమి కావాలనుకుంటున్నారు? నాకు ఎంత ఆలోచించినా అంతుపట్టలేదు. మధ్యాహ్నం 3 ఆనాడు శనివారం. ఒక్కపూటే స్కూల్ కనుక మా వారు నిద్రపోతున్నారు. నేను కింద చాపర్చుకొని పడుకున్నాను. సారు ఎవరో బయట పిలుస్తున్నారు. ఆ తరువాత నామ్దేవ్ లోపలికి వచ్చి, అమ్మా, సారు కోసం పటేల్ వచ్చిండు అన్నాడు. నేను మా వారిని లేపి చెప్పా. నామ్దేవ్తో పాటు మరో 2 అపరిచిత వ్యక్తులు లోపలికి వచ్చారు. రండి రండి, మా వారు మర్యాదపూర్వకంగా ఆహ్వానించి మంచంలో కూర్చుండమన్నారు. వారిలో ఒకతను ఎత్తుగా లావుగా, తలకు పాగా చుట్టి చేతిలో పొన్నుకర్రతో ఉన్నాడు. అతన్ని ఆ ఊరి పటేలుగా పరిచయం చేశాడు నామ్దేవ్. కబురప్పితే నేనే వచ్చేవాడిని కదా అన్నాడు మా వారు. దానికి ఆయన చిన్నగా నవ్వి, ఎవరొస్తే ఏంది సార్, అమ్మని కూడా చూసినట్టుంటుందనే వచ్చినాం అన్నాడు. మీరు వచ్చినాక పిల్లగాండ్లు మంచిగా బుద్ధిగా బడికి వస్తుండ్రు సార్, కొంచెం తెలివికి దేవాలా పటేల్. మేము ఇక్కడికి వచ్చినందుకే కదా, అందుకు మీరు కూడా చేయూతనివ్వాలి అన్నారు మా వారు. సారు, అంతా బాగానే ఉన్నది కానీ ఆ మాలబాదిగోళ్ల పోరగాళ్లను మా పిల్లలతో పెడుతుండ్రట, వాళ్ళని దూరం కూర్చుండబెట్టి చదువు చెప్పాలి. రెండో పెద్ద మనిషి అన్నాడు. అతను కుర్చగా ఉన్నాడు. ఓహో, ఇక్కడ కూడా మాలమాదిగలు ఉన్నారా? నేను తడిక కట్టిన వంటింట్లోకి పోతూ అనుకున్నాను. అక్కడి నుంచి చూస్తును కదా, మా వారి ముఖం ఎర్రగా జేవురించింది. అతి కష్టం మీద తమాయించుకుని, చూడండి, పాఠశాలకు వచ్చిన తర్వాత అందరు పిల్లలు మాకు సమానమే. వారి వారి తెలివితేటలను బట్టి, చదువుపై శ్రద్ధను బట్టి వాళ్ళలో ఎక్కువ తక్కువలు ఉండవచ్చును, కానీ కులాలను బట్టి బడిలో స్థానం ఇవ్వరు. దేవుని గుడి లాంటిది పాఠశాల. దయచేసి ఆ కులం విషయం తేవద్దు అన్నారు మా వారు. ఎట్లా సారు, మైలపడతాం కదా అన్నాడు పటేల్. మా వారు తన సహజ ధోరణిలో ఎట్లా అభివృద్ధికి రావాలో, బయటి ప్రపంచంలో ఎన్ని మార్పులు జరుగుతున్నాయో వివరించడానికి ప్రయత్నం చేశారు. వాళ్ళిద్దరికీ మా వారి మాట ఒక్కటే అర్థం కాలేదని వాళ్ళ ముఖాలే చెబుతున్నాయి. అట్లానే ఈ చదువుకున్న తలతిక్క మనిషితో విరోధం తెచ్చుకునే వాళ్ళలాగా కూడా కనిపించలేదు. నిజమే సారు, మా మనుషులున్నారు కదా, పాతని ఇడిచిపెట్టరు, కాయిదా కదా, పోనీ తీయండి, బడికాడి నుంచి మా గోండియా పిల్లగాండ్లు వాగుపోయి మునిగొస్తారు అని రామరామ్ చెప్పి విడిపోయారు. వీళ్ళు మొండిఘటాలు, దేనికైనా సులువైన దారి వెతుక్కుంటారు. విసుక్కున్నారు మావారు. నేనేం చెప్పాలి? మంత్రాల కాంతాబాయి మగడు ఆమెకు సరిజోడు. వాళ్ళిద్దరూ కలిసి బడిలో సారు అందరి పిల్లలను కలిసి కూర్చుండబెడుతున్నాడని ఇల్లు దండోరా వేసి చెప్పారు. వాళ్ళు స్వయంగా తమ పిల్లల్ని బడి పంపించారు. బడిలో రోజురోజుకు పిల్లల సంఖ్య తగ్గిపోసాగింది. మా వారు చాలా డల్గా కనిపించారు. హాస్టల్ సౌకర్యం ఉంది కనుక భోజనాల సమయానికి కంచాలు పట్టుకుని పిల్లలంతా హాజరయ్యేవారు. పాఠశాల క్లాసులకు మాత్రం వచ్చేవాళ్ళు కాదు. వస్తే మాల పిల్లలతో పోట్లాడేవాళ్ళు. మా వారు ఇల్లు తిరిగి అందరికి నచ్చజెప్పబోయాడు. ఆనాటి రాత్రి కాంతాబాయి మొగుడు బాగా తాగి మా ఇంటి ముందు తూలుతూ ఏదో పెద్ద గొంతుతో వాగుతున్నాడు. నాకు చాలా భయమేసింది.
మా ఇంటి ఆయనే కలుగజేసుకుని కాంతాబాయి మొగుడికి ఏదో చెప్పి తీసుకెళ్ళాడు. అడవిలో తేనెపట్టుతో పాటు విషముష్టికాయలు ఉన్నాయి కదా, అడవిలో కూడా కుట్రలు కుతంత్రాలు ఎట్లా ప్రవేశించాయో ఎవరు తెచ్చారు. నాకు అక్కడున్న ఒకే ఒక్క నేస్తం జంగుబాయ్. సాధ్యమైనంత వరకు ఇద్దరం కలిసే ఉండేవాళ్ళం. ఒకనాడు ఇద్దరం వాగుకు నీళ్ల కోసం బయలుదేరాం. జంగుబాయి ముఖం మబ్బులు పట్టిన ఆకాశంలా ఉన్నది. అట్లా ఉండటం నేనన్నాడూ చూడలేదు. ఏంది జంగుబాయి, ఎట్లాగో ఉన్నావు అన్నా నేను. జంగుబాయి బోర్న ఏడ్చేలాగునున్నది. గురగురలాడే గొంతుతో తనను తీసుకుపోతానని అత్తగారు కబురు చేశారంది. జంగుబాయికి చిన్నప్పుడే పెళ్ళయింది. మరి ఇన్నాళ్లకు అత్తగారు తీసుకువెళ్తానంటే బాధ ఎందుకు అన్నా నేను. నాకు ఇష్టం లేదమ్మా, నాకన్నా చిన్నగా ఉంటాడు అన్నది జంగుబాయి. ఈ బాల్య వివాహాల్లో చిక్కే ఇది. ఇద్దరూ పెరిగిన తరువాత ఇద్దరిలో ఏ ఒక్కరికి నచ్చకపోయినా వచ్చే సమస్య ఇది. మరి ఆయనకు నువ్వంటే ఇష్టమేనా? ఆయనకు నేనంటే ఇష్టం లేదమ్మా, కానీ ముందుగా ఎవరు ఈ సంగతి ఎత్తితే వాళ్ళే కుల పంచాయతీల దండకు కట్టాలి. మేము ముందు బయటపడితే మేమే కట్టాలి. పెళ్ళికి సంబంధించిన అనేక విషయాలు జ్ఞాపకం వచ్చాయి. ఇద్దరం మరేమీ మాట్లాడుకోలేదు. ఒకనాడు అనుకున్నంత అయింది. తెల్లవారిందో లేదో జంగుబాయి గురించిన వార్త గూడెంలో గుప్పుమంది. జంగుబాయి తనకు నచ్చిన వేరొక యువకుని ఇంట్లో సొచ్చిందట. వాళ్ళిద్దరినీ పట్టుకున్నారట. ఆ యువకునికి జంగుబాయి అంటే ఇష్టమేనట. మారుమనం చేసుకున్నదట. నాకేమీ ఆశ్చర్యం కలగలేదు. జంగుబాయి మంచి పనే చేసింది. ఇష్టం లేని మనసు లేని మగవానితో జీవితాంతం నరకం అనుభవించే బదులు తనకు నచ్చిన తను మెచ్చిన బతుకు పంచుకోవటం సబబు అనిపించింది. నేను జంగుబాయి వాళ్ళ ఇంటికి వెళ్ళేసరికి ఆమె తల్లి ఏడుస్తోంది. కుటుంబానికి ఆధారమైన చేను షావుకారి పరమైనప్పుడు కూడా ఆమె ఏడవలేదు. జంగుబాయి తండ్రి తలబట్టుకొని ఒక మూల కూర్చున్నాడు. ఎట్లా చెప్పేదమ్మా, ఇప్పుడు కులం పంచాయతీలో కూకోవాలా? మొన్ననే పెద్ద పూరి పెండ్లప్పు కింద షావుకారికి చేను దారబోస్తుంది. ఇప్పుడు ఇది ఇంత చేసింది. కులం ఏదో ఒకటి తేల్చకపోతే మాకు గూడెంలో నీళ్లు నిప్పు పుట్టాయి. కులపోళ్లకు కళ్ళు పోయాలే, తినడుకో తాగుడుకో తడిసి మోపెడవుతుంది. ఏం చేసేది? ఈయల్లనే దాని అత్తగారు వచ్చేది ఉన్నది. నేనేం చెప్పేది? జంగుబాయి తల్లి ఏడుస్తూనే అంది. జరిగింది జరిగిపోయింది. వాళ్ళకు కూడా మన పిల్ల ఇష్టం లేనప్పుడు ఎప్పటికైనా ఏదన్నా సాయం కావాలంటే మా వారికి చెప్తా ఏదో చెప్పి బయటపడ్డా. తర్వాత పంచాయతీ తతంగం జరిగింది. జంగుబాయి కుటుంబం దండుగ కింద 300 రూపాయలు కట్టాల్సి వచ్చింది. తర్వాత అందరూ తిన్నారు, తాగారు, తిట్టుకున్నారు. కమల అద్దాలు కుట్టిన రవిక తెచ్చిచ్చింది. చేతుల మీద కచ్వర్క్ చేసింది. వెన్ను భాగంలో నెమలి ఆకారంలో నీలం దారాలతో కుట్టి ఈకలకు చిన్న అద్దాలు కుట్టింది. ఎంత బాగా కుట్టినవు కమల, నేను మెచ్చుకున్నాను. కమల పొంగిపోయింది. పెట్టెలో నుంచి 10 రూపాయలు తీసి ఇవ్వబోయాను. కమల వద్దు అంటూ నొచ్చుకున్నది. మా ఇంట్లోనే భోజనం పెట్టా. ఆ మాట ఈ మాట చెప్పి జంగుబాయి విషయం వచ్చింది. కమలకు అప్పటికింకా పెళ్ళి కాలేదు. మరి మీ దోస్తు చేసుకుంది కదా, నీకెక్కడైనా అడిగాను నేను. కమల సిగ్గుపడలేదు. వాళ్ళ గూడానికి బట్టలు అమ్మటానికి ఎవరో వస్తారట. అతను మా సారులాగానే ప్యాంటు షర్టు తొడుక్కుంటాడట. అతనికి బోలెడు సంగతులు తెలుసట. ఇట్లా తన ప్రియుని గురించి చెప్పుకొచ్చింది. ఆ మాటల్లో జంగుబాయి కన్నా తనే ఎక్కువ తెలివిగల పనిచేసిన భావం కనిపించింది. నాకెందుకో ఆ యువకుడు మంచివాడు కాడేమోననిపించింది. కానీ అంత ఉత్సాహంగా చెప్పుకుపోతున్న ఆ పిల్లకు ఆ మాట చెప్పబుద్ధి కాలేదు. కమల వెళ్ళిపోయిన తర్వాత ఆ యువకుడు ఎలాంటివాడు? కమల అతనితో ఎంత దూరం వెళ్ళిందో అని ఆలోచించాను.
నా భ్రమ గాని నా ఇష్టారిష్టాలతో వీళ్ళ పెళ్ళిళ్ళు చేసుకుంటారా? సెలవులొచ్చాయి. మేము మా ఊరికి ప్రయాణమయ్యాం. ఈసారి మా ఇల్లు గల్ల ఆయనే బండి కట్టాడు. ఇంటి ఆమె బయటకొచ్చి ఒకటే ఎడవటం. నాకెందుకో కళ్ళల్లో నీళ్లు తిరిగాయి. మేమిద్దరం ఎక్కువసార్లు మాట్లాడుకున్నది లేదు. అయినా ఒకరి గురించి ఒకరికి ఎంతో తెలిసినట్టే ఉంది. నిజమేనమ్మా, ముట్టైనప్పుడు నా బిడ్డను వానలో బయట ఉంచుడు తప్పే, నా పెద్ద బిడ్డ కొడుకును చంపింది నేనే అన్నట్టుగా ఉన్నాయి ఆ చూపులు. నువ్వు మాత్రం ఏం చేస్తావో, ఈ అడవిలో ఆడపుట్టుక పుట్టి ఎన్ని భరించావో. నా మనసులో ఈ రెండు సంగతులు ఇద్దరికీ అర్థమవుతున్నట్టే ఉన్నాయి. బండి కదిలింది. ఆడవాళ్ళంతా బయటకొచ్చి దాదాపు సజల నయనాలతో సాగనంపారు. పెళ్ళైన తరువాత జంగుబాయి ఇటుకేసి రానేలేదు. ఆమె భర్తను చూద్దామని ఎంతగానో ఉండేది. మా వారు స్కూల్ దగ్గర సామాన్లు సదిరొచ్చారు. బండి ఊరు దాటింది. చాలామంది వీడ్కోలు చెప్పడానికి ఊరి బయట దాకా వచ్చారు. మేము వచ్చేటప్పుడు అనేక భయ సందేహాలతోనే వచ్చాం. అప్పుడు లేని ఆదరణ ఇప్పుడు. వాళ్లల్లో జంగుబాయి ఆమె భర్త ఉన్నారేమోనని వెతికా. బండి ఊరు దాటి మూల మలుపు తిరిగింది. అమ్మా అని ఎవరో గట్టిగా పిలుస్తూ పరిగెత్తుకు రావటం కనిపించింది. బండి ఆపమన్నాను. ఆ గొంతు గుర్తుపట్టినట్టే ఉన్నాడు జంగుబాయి తండ్రి. అయిష్టంగానే బండి ఆపాడు. జంగుబాయి ఆమె వెంటే ఒక యువకుడు ఎగబోస్తూ పరిగెత్తుకొచ్చారు. జంగుబాయి బండి నొగల మీద తండ్రిని చూసి గతుక్కుమన్నది. జంగుబాయి భర్త బలిష్టంగా ఉన్నాడు. కండలు తిరిగిన శరీరం, కొంచెం చప్పిడి ముక్కు, ఉంగరాల జుట్టు. జుట్టు రంగు ఒంటి రంగు కలిసిపోయి ఉన్నాయి. అతని ముఖంలో కళ్ళు మాత్రం నిర్మలంగా ధైర్యంగా మెరుస్తున్నాయి. అమ్మా ఇగో. జంగుబాయి ఏదో ముల్లె తీసి ఇచ్చింది. సారపప్పు. మా వారు జేబులో చేయబెట్టారు. వద్దన్నది. వణుకుతూ నికనికలు పడి నా చేతిని తన చేతిలోకి తీసుకున్నది. ఆ స్పర్శ, అది నేను చెప్పజాలని స్పర్శ, ఒక గోండు యువతి స్పర్శ. నా కళ్ళు నీళ్లతో నిండాయి. ఆ యువకుడు నాకేసి ఆత్మీయంగా చూసి చేతులు జోడించి మా వారికి దండం పెట్టాడు. బండి కదిలింది. వద్దు వద్దు, ఇక చాలు అంటూనే ఉన్నాం. వాళ్ళిద్దరూ మా వెంట చాలా దూరం ఊరికనే నడిచొచ్చారు. వాగు దగ్గర వెనుదిరిగిపోతూ జంగుబాయి ఏదో జ్ఞాపకం వచ్చిన దానిలాగా ఆగింది. వీళ్ళు 20 మైళ్ళైనా వెంట వచ్చేలా ఉన్నారే అన్నారు మా వారు. జంగుబాయి ఆమె భర్త ఏదో గుసగుసలాడారు. ఏదో చెప్పాలనుకుంటున్నారు లక్ష్మి, నువ్వు దిగి 5 నిమిషాలు మాట్లాడరా అన్నారు మా వారు. నేను దిగి జంగుబాయి దగ్గరికి వచ్చాను. అమ్మా, కమలకు నెల తప్పింది. వాడు పెళ్లి చేసుకుంటానని మోసం చేసిండు. రాత్రి ఉరిబూసుకు చచ్చిపోయింది. నేను షాక్ తిన్నాను. అందుకే వీళ్ళకి ఆలస్యమైందేమో. కలలో నడుస్తున్నట్టు నడిచి బండెక్కాను. నేను ఆ రోజు వేసుకున్న జాకెట్టు కమల పూలు కుట్టింది. బండి బయలుదేరింది. ఈ కథ ఇంతటితో సమాప్తం. శ్వేతరాత్రులు కథా సంకలనం 1999 నుంచి స్వీకరించబడింది. ఈ కథ సేకరణ ఇప్పపూలు గిరిజన సంచార తెగల కథా సంకలనం. ప్రతిభా ప్రచురణలు ఖమ్మం. వచ్చే వారం జీవనాడు 32 సాహితీ ప్రతిభ కార్యక్రమంలో శ్రీశ్రీ సాహిత్య పరామర్శ అనే అంశంపై శ్రీశ్రీ సినీ గీతాలు 8వ భాగం ప్రసారం చేయబోతున్నాం. అంతవరకు సెలవు. మీ జీవన్.